ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మన ఎగ్జాట్రిక్ హీలింగ్ సోలార్ ప్లెక్సస్ సెంటర్ గురించి చదువుకుంటున్నాం మనం. అందులో మనం the solar plexus center is the great clearinghouse for all energies below the diaphragm. This refers to the three major centers and the minor centers which were mankind through the individual and also through the collective solar plexus is being subjected to almost unendurable pressure. Such are the tests of initiation. It is not my intention, Adil. Much of this is connected with the training given to accepted disciples prior to the second initiation. It would be too intricate a matter to discuss. So, మనం సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్ అన్నటువంటిది అంటే డిసైపుల్, యాక్సెప్టెడ్ డిసైపుల్, ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్. సో ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాడు ఒక సాధన ఇది చక్కగా ఉన్నటువంటి వాడు ఈ సెంటర్స్లో ఉన్నప్పటికీ వాడు సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఉంటాడు సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్లో. సో అది చెప్తున్నారు మనకి. సో హీ విల్ బి ఇన్ ది సోలార్ ప్లెక్సస్. మోస్ట్ ఆఫ్ this is connected with the training given to the accepted disciple prior to the second initiation. It would be too intricate a matter to discuss. It is, however, one that under living effort goes forward almost automatically. The solar plexus is thus the most separative of all the centers except the Ajna center in the case of the man on the left-hand path, because it stands at the midway point between the throat and the heart centers above the diaphragm and the sacral and base centers below the diaphragm. This is a consideration of major importance. ఈ సోలార్ ప్లెక్సస్ అనేటువంటిది దీని యొక్క విశిష్టత ఇంకొకటి ఏమిటంటే ఇట్ ఈస్ మోస్ట్ సపరేట్ ఆఫ్ ఆల్ ది సెంటర్స్ అన్నారు. మిగిలిన సెంటర్స్ కన్నా ఈ సెంటర్లో ఉన్నటువంటి యొక్క రహస్యం ఏమిటంటే except the Ajna center in the case of the man on the left-hand path, because it stands at the midway point between the throat and the heart centers. ఇది మనలో థ్రోట్ సెంటర్, ఆజ్ఞా అదేంటి హార్ట్ సెంటర్కి మధ్యలో చెప్పడేటువంటి పాయింట్ ఒకటి ఉంది. అక్కడ ఒక సెంటర్ ఉంది మనకి, హార్ట్ సెంటరు, థ్రోట్ సెంటరు, ఈ రెండింటికి మధ్యగా ఒక పాయింట్ ఉంది మనకి. సో ఆ పాయింట్లో ఒక సెంటర్ ఉంది. దానికి నేను మళ్ళా ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ అండ్ ది సాక్రల్ అండ్ బేస్ సెంటర్స్ బిలో ది డయాఫ్రామ్. సో సాక్రల్ బేస్ సెంటర్కి బిలో ది డయాఫ్రామ్లో ఉన్నటువంటి ఆ పాయింట్కి
ఇక్కడ ఇది మిడ్వే పాయింట్గా ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ ఇందాక చెప్పినటువంటి పాయింట్లో భాగంగా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటుండేది ఇది ఇనిషియేషన్ స్టేజ్, సెకండ్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు ఇది పిచ్చుకోవడం అంటుండే జరుగుతున్నప్పుడు మన యొక్క బేస్ సెంటర్, సాక్రల్ సెంటర్ అంటే మూలాధారం, స్వాధిష్టానం ఎన్నిటికి మధ్యగా ఒక పాయింట్ ఉందండి అని అంటున్నారు. అదే మనలో ఉండేటువంటి సోలార్ ప్లెక్సస్ సెంటర్. దీన్ని బట్టి ఇది కరెక్ట్గా మన బొడ్డు దగ్గర. అలాగే మన యొక్క అనాహతం, విశుద్ధి వీటికి మధ్యలో ఒక పాయింట్. ఈ రెండు పాయింట్స్ చాలా ఇంటర్ రిలేటెడ్, చాలా ఆ రెండు కూడా సోలార్ ప్లెక్సస్ సెంటర్కి సంబంధించినటువంటి పాయింట్స్గా తెలుసుకోండి అంతే. The solar plexus is the center in the etheric vehicle through which humanity, average unenlightened humanity, lives and moves and how its being. Humanity is conditioned by desire, good desire, selfish desire, wrong desire, and spiritual desire. It is the center through which most of the energies flow, which make a man progressive because he is ambitious, selfish, because his personal desires are of importance, and fluidic because astrally polarized. వీడు astrally polarized అన్నారు. అంటే ఏంటి వీడు? మామూలుగా మానవుడు ఎక్కువగా ఏదో ఒక డిజైర్ అనేటువంటిది వీళ్ళు వర్తిస్తుంటారు. డిజైర్ అనేటువంటిది 4గా చెప్పారు. ఏమిటి డిజైర్స్? ఒకటి గుడ్ డిజైర్ అన్నారు, ఇంకొకటి సెల్ఫిష్ డిజైర్ అన్నారు, ఇంకొకటి రాంగ్ డిజైర్ అన్నారు, ఇంకొకటి స్పిరిచువల్ డిజైర్ అన్నారు. ఏదైనా సరే డిజైరే, అది బాగా తెలుసుకోండి. డిజైర్లో ఉండేటువంటి కేటగిరీస్ తప్పితే ఇవి డిజైర్ లేకుండా ఉన్నటువంటి స్థితి కాదు. గుడ్ డిజైర్ ఏదో మంచి విషయం కోరడం. సెల్ఫిష్ డిజైర్ తను బాగుండాలని కోరుకోవడం. బ్యాడ్ డిజైర్ వాడికి హాని జరగాలని కోరడం. గుడికెళ్ళి ఎన్ని రకాల కోరికలు కోరతారు జనాలు. వాడికి ఎవడంటే పడదో వాడికి హాని జరగాలని ఒక కోరి వస్తుంటారు కొందరు. తను మాత్రం చాలా బాగుండాలని కోరేవాడు కొందరు వస్తుంటారు. కొందరు మా ఊరు, మా కాలనీ లేదా మా అపార్ట్మెంట్ వాళ్ళు బాగుండాలనో లేదా వాళ్ళందరికి సంబంధించిన ఏదైనా పని అవ్వాలనో ఇలా ఏదో కోరుతుంటారు కొందరు. గుడ్ డిజైర్. ఇంకొకటి స్పిరిచువల్ డిజైర్ అన్నారు. అంటే ఏమిటి? నాకేదో మోక్షం రావాలని కోరేటువంటి వాడు ఒకటి. ఇవన్నీ కూడా కోరికల్లో భాగమే అని చెప్పేసేది నేను ఒకటే మాట. భగవత్ సాక్షాత్కారాన్ని కోరడం అనో లేదా ఇంకోటి ఏదో కోరడం, ఇవన్నీ కోరికల్లో భాగం. It is the center through which most of the energies flow, which make a man progressive because he is ambitious. ఎనర్జీస్ ఫ్లో అవ్వడం అనేటువంటిది ఇక్కడ అంటే ఎనర్జీస్ ఫ్లో, వాడి థాట్ నుంచి ఎనర్జీస్ అంటుంటే అలా ఫ్లో అవుతుంటాయి వీడి యొక్క దీంతో. అది డిజైర్స్ తోటి అది ఫ్లో అవ్వడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది యావరేజ్ బీయింగ్లో. వాడి యొక్క డిజైర్స్ ఎటువైపు ఉంటాయో అటువైపు ఎనర్జీస్ ఫ్లో అవ్వడం అనేటువంటిది ఉంటుంటుంది వాళ్ళు. Which make a man progressive because he is ambitious, selfish, because his personal desires are of importance, and fluidic, because astrally polarized. Through it, the bright light generated in Atlantis is poured and the astral light is contacted. So, ఇది ఆస్ట్రల్ లైట్ అనేటువంటిది ఎక్కువగా ఫ్లో అవ్వడం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి అట్లాంటియన్ టైమ్స్లో నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఉన్నటువంటి వాడికి డిజైర్ అనేటువంటిది ప్రత్యేకంగా ఏం లేదు వాడికి. అట్లాంటియన్ టైమ్స్లోనే డిజైర్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యాయి మనకి. సో లెమోరియన్ టైమ్స్లో డిజైర్స్ అనేటువంటిది కూడా వాటిలో వర్తింపబడదు అన్నమాట. వాడికి అది కూడా ఉండదు, వాడికి జస్ట్ బీయింగ్ అంతే. అలా ఉండేవాడు. అది చెప్తున్నాను. Through the bright light generated in Atlantis is poured and the astral light is contacted. It is therefore the center through which most mediums work and clairvoyants function.
సో ఈ అప్పటి నుంచి ఈ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది కాబట్టి ఈ డిజైర్ ఆస్పెక్ట్ ద్వారా ఎంతో మంది పని చేస్తున్నారు ఈ భూమి మీద. అదొకటి బాగా తెలుసుకుంటున్నారు. అంటే ఒక సాధకులు, కొన్ని చోట్ల మహానుభావులు, ఒక సామాన్యులు, వీళ్ళందరూ కూడా ఈ డిజైర్ అనేటువంటి ప్లేన్లో చాలా మంది పనిచేస్తున్నారు. అదొకటి. Later, these people will learn to work as intermediaries consciously and intelligently using their powers. They will possess clear perception, and this will supersede clairvoyance. They will then be polarized in the Ajna centers. క్లేర్వాయన్స్ అనేటువంటి దాంతో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువగా, మనం క్లేర్వాయన్స్ గురించి కూడా గతంలో మనం చాలా చెప్పుకున్నాం. యాస్ట్రల్లీ పోలరైజ్డ్గా ఉన్నటువంటి వాడు క్లేర్వాయంట్గా పనిచేస్తుంటాడు భూమి మీద. అంటే ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో మనం ముందుగా పసిగట్టగలగడం, ముందుగా తెలుసుకోవడం, ముందుగా మనకి స్ఫురించడం, వాడు ఏ భావనతో మన ముందు వచ్చి కూర్చున్నాడో నేను మనకి కొంత జాగ్రత్తగా చేస్తే ఈ క్లేర్వాయన్స్ అంటున్నది పట్టేసినాం. సో ఇదంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్ తోటి లింకప్ అయి పనిచేసేటువంటి వాళ్ళు జరిగేటువంటి కార్యక్రమం. సో ఈ క్లేర్వాయన్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు నెమ్మదిగా, వీళ్ళు ఆస్ట్రల్లీ పోలరైజ్డ్గా ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా క్లేర్వాయన్స్గా ఉంటుంటారు. వీళ్ళు నెమ్మదిగా వీళ్ళు ఒక ఇది జరుగుతుండేటికి దే విల్ పొసెస్ క్లియర్ పర్సెప్షన్ అండ్ దిస్ విల్ సూపర్సీడ్ క్లేర్వాయన్స్. వాళ్ళల్లో నెమ్మదిగా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంటర్మీడియరీస్గా పనిచేయడం అంటుండే జరుగుతుంది. ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియరీస్గా పనిచేస్తుంటారు మాత్రం. అంటే ఇంటర్మీడియరీస్గా అంటే ఆ లెవెల్స్ కన్నా పైన ఉన్నటువంటి లెవెల్స్కి లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు మధ్యస్థులుగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కొందరు. అంటే వీడికి ఏదో కోరిక ఉంటుంటుంది, ఈ కోరిక పరంగా వీడు పనిచేస్తుంటాడు. అది ఉపయోగించి వీడి ద్వారా పని చేయించడం అటువంటి పని ఒకటి జరుగుతున్నది పైన. అంటే పని చేయించడం అంటే ప్రతివాడు కూడా మాస్టరే అని అనుకోకండి దయచేసి. ఇంటర్మీడియరీస్గా వీళ్ళు పనిచేస్తుంటారు. వీటికి పైన మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి వాడు వీడి ద్వారా కొన్ని పనులు చేస్తుంటాడు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు వీడి ద్వారా వీడు ఇంటర్మీడియట్గా వీడు ఉంటుంటాడు. వీటిలో ఒక ఇది ఉంటుంది కదండి, ఆ థాట్ని పట్టుకుని వీడి ద్వారా పని చేయించడం అంటున్నది ఒకటి ఉంటుంటుంది. దే కాన్షియస్లీ అండ్ ఇంటెలిజెంట్లీ యూజింగ్ దేర్ పవర్స్. అది అంటే మామూలు మానవుల్లో కూడా మనం చూస్తే కనుక ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళని చాలామంది ఉంటారు. వీళ్ళ ద్వారా కొన్ని మంచి పనులు చేయించడం, వీళ్ళ ద్వారా ఒక ఇది 10 మందికి పనికొచ్చేటువంటి పనులనండి, లేదా ఒక బిజినెస్ పనులైనా సరే వీళ్ళ ద్వారా చేయించుతూ ఉండడం అంటున్నది ఒక పని చేయించుతుంటారు. వీడికన్నా కొంచెం తెలియగలవాడు అది. సో ఆస్ట్రల్ ప్లేన్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే ఏదైనా ఒక లాభం కోరి పనిచేయడం, తనకి ఏదైనా ఇందాక చెప్పారు కదా, సెల్ఫిష్ డిజైరు, గుడ్ డిజైరు, ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గురువుని చేయడం అంటే మనకేదో మోక్షం రావాలని ఆయన దగ్గర చేరుతుంటాం. ఇలాంటివో భావములు మన దగ్గర పెట్టుకుని ఆయన దగ్గర, ఇవన్నీ కూడా డిజైర్ ప్లేన్స్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళందరి ద్వారా పనిచేసేటువంటి పనులు చేయించేటువంటి వాళ్ళు కొంచెం ఇంటెలెక్చువల్గా ఉండేటువంటి వాళ్ళు, కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటారు వాళ్ళు. వీడికన్నా కొంచెం తెలియగలవాళ్ళు వాళ్ళు. అది. సో వాళ్ళ సంగతి చెప్పారు. దే విల్ పొసెస్ దే క్లియర్ పర్సెప్షన్ అండ్ దిస్ విల్ సూపర్సీడ్ క్లియర్వాయన్స్. దే విల్ దెన్ బి పోలరైజ్డ్ ఇన్ ద ఆజ్ఞాస్ అంటారు. వీళ్ళు దే విల్ సూపర్సీడ్ క్లియర్వాయన్స్ అంటారు. అంటే క్లియర్వాయన్స్ కన్నా కొంచెం హయ్యర్ స్థితిలో ఉండగలిగేటువంటి వాడు భావములు ఏమున్నాయో స్ఫురించగలడం క్లియర్వాయన్స్. ఏది జరగబోతోందో, ఏది జరిగేటట్టుగా చేయడం అంటున్నది కొంచెం హయ్యర్ పాయింట్. ఆ రకంగా లింకప్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా పనిచేస్తుంటారు. అప్పుడు వీళ్ళలో నెమ్మదిగా అది జరుగుతున్నడికి దే విల్ దెన్ బి పోలరైజ్డ్ ఇన్ ద ఆజ్ఞా సెంటర్. ఇట్ ఈస్ కాన్సిక్వెంట్లీ a major distracting center in the body and is a basic cause of the majority of stomach complaints. ఏమవుతుంది, ఎప్పుడైతే వీడు నెమ్మదిగా ఒక హయ్యర్ పాయింట్ తోటి వీడు పనిచేయడం అంటే జరుగుతుంటుందో, వీడు సోలార్ ప్లెక్సస్ సెంటర్ నుంచి నెమ్మదిగా ఆజ్ఞాచక్రంలోకి విచ్చుకోవడం అంటే జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలోకి విచ్చుకోవడం అంటే జరుగుతుండేటికి వీడికి ఇక్కడ ఎనర్జీస్ కొంచెం తగ్గుతాయి. అంతే కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ దే షిఫ్టెడ్ టు ఆజ్ఞా సెంటర్.
సో ఎప్పుడైనా సరే ఒక సెంటర్ ఎఫెక్ట్ అవడానికి కారణాలు రెండు, ఒకటి హైపో, ఇంకొకటి హైపర్. ఇవాళ తెలుసుకోండి ఇమీడియట్గా. సో ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నాయట అంటే మీరు జస్ట్ ఎప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు హోమియోపరంగా ఒక కేసు షీట్ రాసేసుకోండి. ఈజీగా ఉంటుంది. మనం హోమియో కేసు రాయడం అంటుంది ఈ మార్గానికి చాలా ఈజీ. సో కేసు రాసేసుకున్న తర్వాత వాడికి ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్ అంటుండే మీరు ఐడెంటిఫై చేసేసుకోండి. ఈ 7 సెంటర్స్ ఏ ఏ బాడీలో ఏ ఏ పార్ట్ని రిఫ్లెక్ట్ చేస్తాయో మనకు చెప్పేస్తున్నారు ఆల్రెడీ. సో దాన్ని బేస్ చేసుకుని మీరు పాయింట్స్ చేసేసుకుంటారు. మీకు ఓకే ఈ సెంటర్స్ వీటి ఎఫెక్ట్ అయ్యాయి అంటే మీకు అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఈ సెంటర్స్ హైపర్లో ఉన్నాయా హైపోలో ఉన్నాయా అది నెక్స్ట్ పాయింట్లోకి మీరు రండి. హైపోలో ఉండి అంటే లోవర్ సెంటర్స్ హైపోలో ఉండి హయ్యర్ సెంటర్స్ హైపర్లోకి వెళ్తున్నాయా, లేదా లోవర్ సెంటర్స్ హైపర్లో ఉండి హయ్యర్ సెంటర్ హైపోలో ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, ఇదొకటి జనరల్, ఇదొకటి కొంచెం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం అంటే ఒకటి చేయండి. అప్పుడు మీకు ఓవరాల్గా వీడు సాధన అంటున్నది ఏ సెంటర్స్లో ఎలా సాగుతోంది అంటున్న విషయం మీకు అర్థమైపోతుంది. దీనిలో ఇంకా ఉంది సైన్స్ చాలా, నెమ్మదిగా మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. స్టమక్ కంప్లైంట్స్ అండ్ ట్రబుల్స్ కనెక్టెడ్ విత్ ద లివర్. సో దానివల్ల ఏమవుతుంది, మెజారిటీ ఆఫ్ స్టమక్ కంప్లైంట్స్ అండ్ ట్రబుల్స్ కనెక్టెడ్ విత్ ద లివర్ అనేటువంటి వస్తాయి. The entire area immediately below the diaphragm is in a constant state of turmoil where average man is concerned. This is due to individual and collective causes. Individual and collective causes చేత ఏమవుతుంది, ఎక్కువగా ఈ స్టమక్ డిసార్డర్స్ అంటుంటే ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అంటే ఆజ్ఞా సెంటర్ ఎప్పుడైతే విచ్చుకోవడం అంటే జరుగుతుందో వీటిలో ఇంటెలిజెన్స్ అంటున్నది ఎక్కువగా పనిచేస్తుంటుంది అన్నమాట. డిజైర్ ప్లేన్ కన్నా ఇంటెలిజెన్స్ అంటున్నది కొంచెం హయ్యర్ ప్లేన్. డిజైర్ ప్లేన్లో అంటుంటాడు వీడు 100 రూపాయలు ఇచ్చాడు ఆ పని చేశాడు ఎంతవరకు, వాడికి ఈ లాభం కోసం వాడు పని చేయడం ఇంతవరకు. ఇంటెలిజెంట్లో పనిచేసేటువంటి వాడు ఈరోజు 100 రూపాయలు కావాలి, రేపు మళ్ళీ నాకు ఈ 100 రూపాయలు రావడంలో ఆటంకం ఉండకూడదు. సో అలా ఆలోచిస్తాడు అన్నమాట ఇంటెలిజెన్స్ లెవెల్. అంటే వీడికి పని చేశాను 100 రూపాయలు ఇచ్చాడు, ఇట్లా అయితే ఎట్లా మళ్ళీ రేపు మళ్ళీ నేను ఎవడు నాకు పని ఇస్తాడని ఎతకాలి కదా. రేపు పొద్దున్న నాకు ఇంకొకటి కాంపిటీషన్గా రాకూడదు, నాకు వచ్చేటువంటి 100 రూపాయలు ఎప్పటికీ వస్తూ ఉండాలి. అందువలన వీడికన్నా అలా దట్ ఈస్ ఇంటెలిజెన్స్ ప్లేన్. సో వీడు ఎప్పుడైతే కనుక డిజైర్ ప్లేన్ నుంచి ఇంటెలిజెన్స్ ప్లేన్లోకి వెళ్తాడో అప్పుడు వీడి యొక్క ఆజ్ఞా చక్రం విచ్చుకోవడం అంటే జరుగుతుంది. ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే విచ్చుకోవడం అంటే జరుగుతుంటుందో అప్పుడు సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఎనర్జీస్ అంటే కొంచెం తగ్గుతాయి. సో దానివలన ఈ ఎనర్జీస్ అనేటువంటివి ఈ రకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ వలన వీడికి స్టమక్ అండ్ లివర్ డిసార్డర్స్ అనేటువంటివి వస్తుంటాయి. ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు నోట్ హియర్ దట్ జస్ట్ యాజ్ ది ఆజ్ఞా సెంటర్, the synthesis of the personality forces, when highly developed, is a great directing and distributing agent. So the solar plexus center, the synthesis of the average development personality energies prior to the process of integration, is a center for collection, for gathering of all the lower energies, and is finally a focal point for the direction and distribution of these collected energies, remitting them to their receptive higher centers. సో దిస్ ఈజ్ కాల్డ్ ది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఒక యావరేజ్ బీయింగ్లో వర్తించేటువంటి ఎనర్జీస్, దిస్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కన్నా ముందు ఉన్నటువంటి స్థితి, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ కన్నా ముందు ఉన్నటువంటి స్థితి అంతా కూడా మీకు సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఇండికేట్ చేస్తుంది. దాని ఆనర్ సింథసిస్ ఆఫ్ ది యావరేజ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ ఎనర్జీస్ ప్రయర్ టు ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో పర్సనాలిటీ ఎనర్జీస్ అంటే ఏంటి, వీడు ఒక కోరిక పరముగా జీవించడం అంటాడు. మరి వాడు నీ చేత 100 రూపాయలు పని చేయించుకుంటున్నాడు కానీ వాడు దానివల్ల పొందుతున్నది 1000 రూపాయలు రా, నీకు 100 రూపాయలు ఇస్తున్నాడు. అందువల్ల నువ్వేం చెప్పాలంటే వాడికి నేను పనికి రానని చెప్పు. నువ్వు పనికి రాను అని చెబితే వాడు ఏం చేస్తాడు, నీకు నెమ్మదిగా నీతో బేరానికి వస్తాడు. వాడితో అప్పుడు ఏం చేయాలి, నువ్వు బేరానికి కాదు, నువ్వు నాకు 50-50 ఇస్తే నేను వస్తాను నీతోటి, ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అన్నదానికి వెళ్ళు అంటాడు. సో దిస్ ఈస్ ఏ ప్లేన్ ఆఫ్ ఆజ్ఞా సెంటర్ ఇంటెలిజెన్స్. అంతకన్నా ముందున్నటువంటి స్థితి డిజైర్ ప్లేన్. సో ఆ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే వీటిలో విచ్చుకోవడం అంటే జరుగుతుందో దట్ ఈస్ ది ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. అన్నిటినీ సమీకరించుకొని ఆలోచించుకొని వ్యవహరించగలగడం, దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. సో అది అక్కడ జరుగుతుంది. సోలార్ ప్లెక్సస్ సెంటర్లోనేమో
ఒక యావరేజ్ బీయింగ్ వాడు నాకు 100 రూపాయలు ఇస్తే నా జీవితం చక్కగానే వెళ్ళిపోతుంది కదా, ఏమైంది మనకు రోజు మాయితే 50 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంకా 50 రూపాయలు మిగులుతుంది కదా, ఈ రకంగా ఆలోచించి ఇది ఉండేటువంటి వాడంతా కూడా యావరేజ్ బీయింగ్. దట్ ఈస్ సోలార్ ప్లెక్సస్ అంటారు. అది సో రెండిట్లో అది తేడా అన్నమాట, అది చెప్తున్నారు ఇక్కడ. ఈజ్ ఫైనల్ ఏ ఫోకల్ పాయింట్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫర్ ది డైరెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ కలెక్టెడ్ ఎనర్జీస్. అది ఈ రెండు సెంటర్స్ కూడా మనలో direction and distribution of these collected energies, remitting them to their receptive higher డైరెక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ మనలో ఏమిటి, ఒకటి ఆజ్ఞాచక్రం, ఇంకొకటి సోలార్ ప్లెక్సస్. ఈ రెండిటి సెంటర్స్ ద్వారా డైరెక్టింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ అనేటువంటి అవుతుంటాయి. తర్వాత ఈ రెండు కూడా హయ్యర్ సెంటర్స్ వర్తించడానికి ఇవి బేసిక్ లెవెల్స్, ఈ రెండు కూడా అది చెప్తున్నారు. Of these collected energies, remitting them to their receptive higher centers. The energies of the solar plexus center itself have to be directed to the heart center. ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఎనర్జీస్ ఆఫ్ ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ టు బి లింక్డ్ విత్ ది హార్ట్ సెంటర్. ఇది చేయాలి. అప్పుడు వీడికి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. సో స్టమక్ డిజార్డర్స్ ఇవన్నీ ఉన్నటువంటి వాడిని ఏం చేయాలి మీరు ఇప్పుడు దీన్ని బట్టి, వాడి యొక్క హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యేటువంటి కార్యక్రమం వాడికి ఇవ్వాలి. అప్పుడు వాడిలో డిజైర్ అంటే సెల్ఫిష్ డిజైర్ కాస్త లవ్ ఆస్పెక్ట్లో వాడు మేలు కాంచుతాడు. సో అలా మీరు వాడిని తీసుకెళ్ళాలి అన్నాడు. సో స్పిరిచువల్ డిజైర్ అంటే నాకు మోక్షం రావాలి, నాతో పాటు ఇంకొక 10 మంది వస్తే చాలా ఈజీగా నాకు మోక్షం వస్తుంది, అందు గురించి 10 మందిని కూడా కూర్చోబెట్టి నేను గుడి దర్శనానికి వెళుతున్నాం, 10 మంది కూడా కూర్చొని ఏదైనా పని చేస్తున్నాం. ఇది వీడి యొక్క కోరిక. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ డిజైర్. మీ 10 మంది కలిసి దేశానికి ఇది ఏదైనా చేస్తే దేశం ఎంతో బాగుంటుంది అంటున్న దానిలోకి వాడిని తీసుకెళ్ళిపోతాం. మరి 10 మంది కలిసి ఒక వైద్యాలయం ప్రారంభించండి, చాలా బాగుంటుంది, చక్కటి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వాటిలో వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ ది హార్ట్ సెంటర్. The energies of the sacral center have to be transmitted to the throat center. Sacral center నుంచి థ్రోట్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యేటువంటి కార్యక్రమం ఒకటి చేయాలి. సో థ్రోట్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వబడటం అంటే ఏంటి, ఒక మంచి పనికై లేదా ఒక థ్రోట్ సెంటర్, ఒక నార్మల్ బీయింగ్లో మీరు థ్రోట్ సెంటర్ అటువంటిది స్టిమ్యులేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే వాక్కుని ఒక మంచి విషయానికి వాడగలగడం. ఒక 10 మందికి ఒక పనికి వచ్చేటువంటి పనికి సంబంధించినటువంటి దాంట్లో వీడు వాక్కు వాడగలగడం అటువంటి చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వబడటం అంటే. లేదు అది కూడా వాడికి కష్టం అనుకోండి, రోజు కాసేపు విష్ణుసహస్రనామం చదువుకోమని చెప్తాను, చాలు నెమ్మదిగా థ్రోట్ సెంటర్ అంటే స్టిమ్యులేట్. అంటే ఏంటి ఇక్కడ సైన్స్ అంటే వాటిలో ఎన్నో బీజాక్షరాలు ఉంటాయి, ఎన్నో ఇవి ఉంటాయి. అది ఎప్పుడైతే వీడు ఉచ్చారణ అటువంటి చేస్తుంటాడో వీడి యొక్క ఆపరేటర్స్ అంతా కూడా చక్కటి పరిశుభ్రపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆపరేటర్స్ అంతా పరిశుభ్రపడుతూ ఉండడం, ఆ వాక్కుని వీడు నేర్చుకుని, ఆ మంత్రాన్ని వీడు నేర్చుకుని వీడు ఉచ్చరించడం, దీనివల్ల ఏమవుతుందంటే వెనక వీడి యొక్క థ్రోట్ సెంటర్ అనేటువంటిది చక్కగా స్టిమ్యులేట్ అవ్వబడి వీడు ఒక మంచి పనికి వెళ్ళడానికి ముందున్నటువంటి స్థితిలో వీడు చక్కగా తయారవడం అటువంటి దానికి కారణంగా నిలుస్తుంటుంది. ఇలాంటివి చదువుకోవడం ఇవన్నీ చేయడం. అందుగురించి అలాంటిది అయినా చెప్పచ్చు మీరు. సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్ అన్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమంటున్నారంటే ఇక్కడ the energies of the center at the base of the spine have to be transferred to the head center. Base of the spine నుంచి మూలాధార నుంచి సహస్రారానికి స్టిమ్యులేట్ అవ్వబడేటువంటి ఎనర్జీస్ ఇది ఒకటి చేయాలి వీడికి. ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్ దీస్ బేసిక్ ఎనర్జీస్ ఆర్ రేజ్డ్, కంట్రోల్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై an act of the will of the spiritual triad. Then the light generated in Lemuria, the sacral light, and the light generated in Atlantis, solar plexus light, will die out, and those two centers will simply be recipients of spiritual energies from on high. They will possess no direct inherent light of their own. The light which they will transmit will come to them from collective sources on etheric planes. From collective sources on etheric planes. ఈ రెండు కూడా రిసీవింగ్గా వీడు రెండు ఉంటుంటాయి. నెమ్మదిగా వీడు
ఈ బేస్ సెంటర్ నుంచి సహస్రారం స్టిమ్యులేట్ అవ్వడేటువంటి కార్యక్రమం ఒకటి చేసుకోవాలి. సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్ స్టిమ్యులేట్ అవ్వడేటువంటి కార్యక్రమం ఒకటి చేసుకోవాలి. సోలార్ ప్లెక్సస్ సెంటర్ నుంచి వీడు ఒక అనాథం స్టిమ్యులేట్ అవ్వడేటువంటి కార్యక్రమం ఒకటి చేసుకోవాలి వీడు. సో బేసిక్గా ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మన యొక్క అనాథ చక్రం విచ్చుకోవడానికి సాధన చేయాలి, మన యొక్క థ్రోట్ సెంటర్ విచ్చుకోవడానికి సాధన చేయాలి, మన యొక్క సహస్రారం విచ్చుకోవడానికి సాధన చేయాలి. ఇవి చేయాలి. సో ఇవి చేస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా వీడు ఏమవుతాడంటే, దాని నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక వీడిలో లైట్ జనరేటెడ్ అండ్ లెమోరియన్ అంటే సాక్రల్ లైట్ అన్నారు దాన్ని. అంటే ఈ సాక్రల్ సెంటర్లో వర్తింపడేటువంటివన్నిటివి కూడా నెమ్మదిగా అవి హయ్యర్ సెంటర్స్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అలాగే సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఉండేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా హయ్యర్ సెంటర్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ లోవర్ సెంటర్స్ ఇవి ఖాళీగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా అంటే ఉదాహరణకు వీడికి 3 బళ్ళు ఉన్నాయండి, 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ 3 వెహికల్స్ కూడా వీడు చక్కగా ఏం చేస్తాడు, ఈ 3 వెహికల్స్ కూడా వీడు చక్కగా ఈ హయ్యర్ సెంటర్స్ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవ్వబడ్డాయో, అంటే ఒక మంచి పని చేయడానికి వీడు ఎప్పుడైతే వీడు సంసిద్ధమై నిలిచాడో, ఒక గురు పూజలకు వీడు నిలిచాడో, వీడు ఒక 3 బండ్లు కూడా గురు పూజల బండ్లకు వాడడానికి పెట్టేస్తాడు శుభ్రంగా. వాడికి 2-4 డ్రైవర్లు ఉంటారు, వాడికి ఏం తక్కువ ఉంటారా? 3 బండ్లు ఉన్నాయంటే చక్కగా వీడు బండి నడుపుతాడు, ఇంకో 2 డ్రైవర్లు అనేది పెట్టేస్తాడు, 3 బండ్లు చక్కగా ఆ గురు పూజల సామాన్లు తీసుకురావడానికనో ఏదో అలా ఏదో శుభ్రంగా వాడేస్తాడు ఆ లోవర్ సెంటర్స్ అన్నీ కూడా. సో వాడు మాత్రమే ఎక్కి తిరగడం అంటున్నదిగా కాకుండా వాడు బళ్ళు ఎప్పుడైతే రెడీగా పెట్టాడో ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీడు బండి ఎక్కి ఆ రోజు తిరిగేటట్టుగా వీడు బండి ఏర్పాటు చేసి పెట్టేశాడు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఏదైనా ఒక పని చేయడానికి వీడు కారణంగా నిలుస్తూ ఉంటాడు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వీడు కారణంగా నిలుస్తూ ఉంటాడు. అది జరుగుతుంది వీడిలో హయ్యర్ ఎనర్జీస్ హయ్యర్ సెంటర్స్లో జరిగేటువంటి సాధన వీడికి వెళ్ళిపోతుంటుంది. లోవర్ సెంటర్స్ వీడికి ఖాళీగా ఉన్నాయి కాబట్టి అవి వీటికి ఇలా వాడేయడం అంటుంటే జరిగిపోతుంది. అంటే వీడి ప్రమేయం లేకుండా, వీడి ప్రమేయం అంటే వీడి యొక్క థాట్ దాని వైపు పూర్తిగా ఫోకస్ అవ్వకుండా చక్కగా వీడి యొక్క లోవర్ సెంటర్స్ అంటే అలా వాడేయడం అంటే జరిగిపోతుంది. అంటే ఒక ప్రతిఫలం కోరకుండా వీడి చుట్టూతో అన్నటువంటి వాళ్ళకి వీడు చేయగలిగేటువంటి పని వీడి యొక్క కాన్షియస్ అంటున్నది కూడా వాడి దృష్టి పెట్టకుండా ఉండేట్టుగా వీడి చే ద్వారా అలా జరిగిపోతుంటుందండి పనులు. అది ఆన్ ఎథరిక్ ప్లేన్స్ అన్నారు. దే విల్ ట్రాన్స్మిట్, they will possess no direct inherent light of their own, no direct or inherent light of their own. అవేం లైట్ లేదు. అంటే అక్కడ బండి తెచ్చాడు, గురుకుల దగ్గర పెట్టాడు, డ్రైవర్ కూర్చున్నాడు, బాబు మా రూమ్ దగ్గర దింపుతా అంటే వీడు ఎక్కించుకున్నాడు, దింపించాడు. ఆ లోపల ఉన్నటువంటి ఆ కార్ ఓనర్కి ఏం తెలియదు, పలానా వాడు ఎక్కాడు, పలానా వాడి రూమ్కి వెళ్ళి దింపమని అడిగాడు నా డ్రైవర్ని, వాడు వెళ్ళాడు, ఇవన్నీ వాడికి అనవసరం. ఆ బండి అక్కడ పెట్టి ఎవరిని అడిగితే తీసుకెళ్ళు, వాళ్ళకి ఏం కాదు చేస్తే ఈ 2 రోజులు గురు పూజలకు వచ్చినటువంటి వాళ్ళు నన్ను పెట్టాడు. అందరూ అలా ఎక్కుతున్నారు, దిగుతున్నారు, చేసేసుకుంటున్నారు, ఇదంతా అవుతాం. అది వీడి యొక్క సాధన. ఆ గురు పూజలు అక్కడ కూర్చున్నారు, అక్కడ ఏదో చెప్పేటువంటి ప్రవచనాలు వింటున్నాడు, ఏదో చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, వీడి యొక్క హయ్యర్ సెంటర్స్లో వీడి సాధన అటువంటి జరిగిపోతుంటుంది. లోవర్ సెంటర్స్ ఏమో 10 మందికి వినియోగపడేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోతుంటాయి. The light which they will transmit will come to them from collective sources on etheric planes. From collective sources, will receive చేసుకునేటువంటి లైట్ ఫ్రమ్ కలెక్టివ్ సోర్సెస్ ఆన్ ఎథరిక్ ప్లేన్స్. అది జరుగుతుంది. The dense physical externalization of this center is the pancreas with a secondary externalization in the stomach. There is in relation to the solar plexus center a curious relation which is symbolic both in form and in implication. We have సో ఈ ప్యాన్క్రియాస్, లివర్, స్టమక్ ఈ 3 కూడా ఒక ట్రయాంగిల్ వేసేసుకోండి. మీకు ప్యాన్క్రియాస్, లివర్, స్టమక్ అంతే కదా. మనకు కూడా చూసుకుంటే లివర్ నుంచి వచ్చేటువంటి ఎంజైమ్స్ని ప్యాన్క్రియాస్ నుంచి వచ్చేటువంటి ఎంజైమ్స్ తోటి కలిపి అవి స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర వదులుతుంటుంది కదా. సో ఈ 3 కూడా ఒక రకంగా కనెక్టివ్గా మనలో పనిచేస్తున్నాయి. మామూలుగా భౌతికంగా మనలో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం జాగ్రత్తగా చూసుకుంటే ఈ 3టికి దేర్ ఈస్ రిలేషన్.
నేను చెప్పినట్టు ఈ కామన్ బైల్ డక్ట్ అంటుంటుంది, అది వచ్చి ప్యాన్క్రియాటిక్ డక్ట్ తోటి కలిసి అది స్టమక్లో ఓపెన్ అయిపోతుంది. ఇది జరుగుతుంటుంది. సో ప్యాన్క్రియాస్లో ఇబ్బంది ఉన్నా స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది, లివర్లో ఇబ్బంది ఉన్నా స్టమక్ ఎఫెక్ట్ అవుతుంటుంది, స్టమక్లో ఇబ్బంది ఉన్నా స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఈ మూడు కూడా ఒక ట్రయాంగులర్ ఆస్పెక్ట్గా మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నాయి ఈ మూడు కూడా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ థింక్ ఇట్ యాజ్ లివర్. In very less number of cases, we consider pancreas as the cause for the stomach disorders. But in most of the cases, stomach is basically involved. Being liver and pancreas are the causative factors for its involvement. సో ఇక్కడ ప్యాన్క్రియాస్ అంటుండేది ఒకటి వర్తిస్తుంది మనకి. గతంలో ఏ సెంటర్స్ దీనిగా పనిచేస్తున్నాయి అనేటువంటి పాయింట్ ఒకటి మనం గతంలో చెప్పుకున్నాం మనం. సో అందులో భాగంగా ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే, మనకి యాక్చువల్గా సోలార్ ప్లెక్సస్ సెంటర్లో లివర్ అనేటువంటిది ఎక్కువగా మనకి పనిచేస్తున్నటువంటి పాయింట్, ప్యాన్క్రియాస్ అనేటువంటిది తక్కువగా దాని ఇంపాక్ట్. సో అందు నుంచి బేసిక్గా మనం చూస్తే సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటుండే దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే, బయట జనరల్గా మ్యాన్ కైండ్ లివర్ ఎఫెక్షన్స్ అంటుండే ఎక్కువగా మనం చూస్తుంటాం rather than pancreas. So pancreas is also involved for solar plexus people. First liver will be involved and slowly pancreas will also be involved. అందుగురించి ప్యాన్క్రియాస్ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళలో మనం ఎక్కువగా మనం ఎలా చూస్తుంటాం అంటే డయాబెటీస్ మెలిటస్గా మనం చూస్తుంటాం వాళ్ళని. లివర్ ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి వాళ్ళు మన ఇండైజెషన్ ఈ తతంగం అంతా ఇక్కడ చూస్తుంటాం. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ మూడు సెంటర్స్ ఆర్ లింక్డ్ విత్ ది ప్యాన్క్రియాస్, అదేంటి సోలార్ ప్లెక్సస్ సెంటర్. అలా మీరు గుర్తుంచుకున్న చాలు. Here again appears the theme of a center of spiritual force. For astral force is spiritual in essence, and its three manifestations. So spiritual force is in three manifestations. All these three dense materializations are fed and nurtured by the forces and energies of the solar plexus center. I have here given a very important fact to those who are intended to the study of the medicine from the esoteric angle. Rightly appreciated, it will lead to an understanding of the healing art. Control of the solar plexus center and the right reception and release of the energies focused in that center would bring about a major purification and intensive strengthening and a vital protection of the three vital organs to be found in that area of the human physical mechanism. So basically చాలా మందిలో ఈ 3 ఆర్గాన్స్లో ఏదో ఒకటి ఎఫెక్ట్ అవడం జరుగుతుంటుంది కదా మన మామూలుగా. సో వీళ్ళకి మీరు ఏం చేయాలంటే, సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటున్నది చక్కగా ఎనర్జీ సోలార్ ప్లెక్సస్ సెంటర్లోకి ఫ్లో అయ్యేటట్టుగా చేస్తే ఈ ఆర్గాన్స్లో ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ తగ్గిపోతాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అది చెప్తున్నాను. సో లివర్లో జబ్బు వచ్చినా, ప్యాన్క్రియాస్లో జబ్బు వచ్చినా, స్టమక్లో జబ్బు వచ్చినా, అల్సర్ వచ్చినా కానీ మీ ఇష్టం, హెపటైటిస్, లివర్ ఎన్లార్జ్మెంట్స్, లేదా ప్యాన్క్రియాటిక్ యాబ్సెస్ కానీ, డయాబెటీస్ కానీ, ఇలా మీ ఇష్టం ఈ జబ్బులన్నీ కూడా, లేదా కాలిలిథియాసిస్, మన గాల్ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్కి సంబంధించి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళకి మీరు సోలార్ ప్లెక్సస్ సెంటర్ ప్యూరిఫికేషన్ సంబంధించినటువంటి ఏర్పాటు మీరు చేస్తే ఇది చక్కగా సెట్ అయిపోతుంది. అదే అని చెప్తున్నారు. As I have earlier pointed out, this center is an organ of synthesis and gathers into itself all the lower energies at a certain point in the higher development of a human being. It is factually then an instrument when rightly understood and rightly directed for aiding in the integration of the personality life. Aiding in the integration of the personality life కి చక్కగా వినియోగపడటానికి సోలార్ ప్లెక్సస్ సెంటర్ అంటున్నది ప్రధానంగా వర్తించేటువంటిది. ఇది ఇట్ ఇస్ రిసెప్టివ్ ఫ్లోర్ ఎనర్జీస్. మిగిలిన రెండింటి దానికి దీనికి ఒక సింథసిస్గా ఇది పనిచేస్తుంటుంది మనకు. సో ఈ సింథసిస్గా ఇది పనిచేస్తుండడం వలన ఏం జరుగుతుంది మనలో అంటే, మన యొక్క బేస్ సెంటరు, సాక్రల్ సెంటర్, సోలార్ ప్లెక్సస్, ఇవి ఈ రెండు బేస్ సెంటర్, సాక్రల్ సెంటర్లో ఉండేటువంటి ఎనర్జీస్కి ఇది చక్కగా సింథసిస్గా ఇది పనిచేస్తుంది. ఇది ఈ సింథసిస్గా పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే,
వీడు ఏదైనా ఒక ఇది చేస్తున్నప్పుడు అంటే gathers into itself all the lower energies at a certain point in the higher development of the human being. This factual is then an instrument for aiding in the integration of the personality life. పర్సనాలిటీ ఆస్పెక్ట్ అనేటువంటిది అందులోకి విచ్చుకోవడానికి ఇది సోలార్ ప్లెక్సస్ సెంటర్ అనేటువంటిది ముందున్నటువంటి స్థితిగా ఇది వర్తింపబడుతుంటుంది వీటిలో. The major problem of the man who is highly developed but not yet spiritually inclined is that of desire. What are his goals? To what are his aims directed? What is the nature of his realized ambitions? To what does he aspire according to the nature of the forces and the energies which his thought life brings to bear upon solar plexus center is, so will be his decisions to move forward along the path of light. ఒక సాధారణమైనటువంటి మానవుడు మనం వాటిని జాగ్రత్తగా గమనిస్తే వాడి యొక్క భావములు ఏమున్నాయి, వాడి యొక్క గోల్స్గా వాడు ఏం పెట్టుకున్నాడు, ఏదో ఒక ఇల్లు కట్టాలని, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలని, లేదా ఏదో ఇంత పొలం కొని పెట్టుకోవాలని, లేదా నా పిల్లలకి ఇంత ఆస్తి ఇవ్వాలని, లేదా ప్రతివాడు కొంత గోల్స్ అన్నట్టు పెట్టుకుంటాడు కదా, ఆ విషయం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టు వాట్ ఆర్ హిస్ ఎయిమ్స్ డైరెక్ట్, వీడి ఎయిమ్స్ అన్ని కూడా ఎటువైపు డైరెక్టెడ్గా ఉన్నాయంటుండే చూడండి. అదొకటి జాగ్రత్తగా గమనించండి ప్రతివాడిది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్ రియలైజ్డ్ అంబిషన్స్. సో వాట్ రియలైజ్ అయినటువంటి అంబిషన్స్, వాట్ ఆర్ హిస్ రియలైజ్డ్ అంబిషన్స్. వాడి యొక్క అంబిషన్స్ ఏవి, ఎటువైపుగా ఉన్నాయి, ఏంటి వాడు సాధించినవి, ఏంటి సాధించాలనుకుంటున్నాడు, వాడు ఏమిటి, ఆ విషయాలను కూడా క్లియర్గా అడిగి తెలుసుకోండి. మీరు జాగ్రత్తగా ఇవన్నీ గమనిస్తే టు వాట్ డస్ హీ ఆస్పైర్స్, వీడు ఏంటి పొందాలని భావించుతున్నాడు. ఇంకా అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద ఫోర్సెస్ అండ్ ద ఎనర్జీస్ విచ్ హిస్ థాట్ లైఫ్ బ్రింగ్స్ టు బేర్ అపాన్ సోలార్ ప్లెక్సస్ సెంటర్. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్ వచ్చి లోకలైజ్ అవుతున్నాయి, ఇది మీకు అర్థమవుతుంది. సో ఇందులో బేసిక్గా డిజైర్స్ అంటే 4 చెప్పేశారు కదా మనకి. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్ అంటే వీడి దగ్గర చేరుతున్నాయి సోలార్ ప్లెక్సస్ సెంటర్లో అంటే మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత సో విల్ బి హిస్ డెసిషన్ టు మూవ్ ఫార్వర్డ్ అలాంగ్ ది పాత్ ఆఫ్ లైట్, or remain statically self-centered, or to take the lower way which leads to the blotting out of the soul light. Blotted out affections అంటారు కార్బోహైడ్రేట్ డ్రగ్లో. కెంట్ గారు ఏమంటారంటే బ్లాటెడ్ అవుట్ ఎఫెక్షన్స్ అంటారన్నమాట. అంటే ఏంటంటే వాటిలో ప్రేమ, ఆప్యాయత ఇలాంటివి అసలు ఏమీ లేనటువంటి స్థితి సంబంధించినటువంటి వాడు అన్నమాట. అది అలా ఉంటాడు కార్బోహైడ్రేట్. సో ఇక్కడ కూడా ఏమన్నారంటే బ్లాటింగ్ అవుట్ ఆఫ్ ది సోల్ లైట్. పూర్తిగా సోల్ లైట్ ఏమీ స్వీకరించినటువంటి స్థితిలో వీడు ఉండిపోతున్నాడు. అంటే ఏంటంటే వాడికి అవసరమైతే ఎదుటివాడిని తోసేతేనే వీడు ముందుకు వెళ్ళిపోవడం, ఇలాంటివి ఏవో కొందరు ఉంటుంటారు. అసలు సోల్ లైట్ వాళ్ళు అసలు పనిచేస్తుంది, అసలు వీడు ఎలాంటి వాడు రా నాయన నిజంగా అన్నట్టు అంటుంటాం చేశారు కొందరిని. సో బ్లాటెడ్ అవుట్ సోల్ లైట్స్ వాళ్ళందరూ కూడా. సో అలా వర్తించుతున్నటువంటి వాడ ఏమిటి, టు రిమైన్ స్టాటికల్లీ సెల్ఫ్ సెంటర్డ్. వాడు స్టాటిక్గా సెల్ఫ్ సెంటర్డ్గా వాడు ఉండిపోయాడు. సో వీడికి ఈ క్వశ్చన్స్కి మీకు తెలిస్తే వీడి యొక్క ఎనర్జీస్ ఎటువైపు ఫ్లో అవుతున్నాయి అన్నది మీకు అర్థం. సో అది ఇక్కడ చెప్తున్నాము. As we have seen, the petals of the solar plexus center are reaching upwards towards the heart center. This in reality means that emotional energy, desire and ambition in the race of men as a whole are striving upwards towards the higher way. సో ఇక్కడ నెమ్మదిగా ఇలా ఉన్నటువంటి వాడు ద పెటల్స్ ఆఫ్ ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఆర్ రీచింగ్ అప్వర్డ్స్ టువర్డ్స్ ది హార్ట్ సెంటర్. ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా హార్ట్ సెంటర్లోకి విచ్చుకోవడం అంటే జరుగుతారు. అంటే మీ అందరు మీరు హార్ట్ సెంటర్లో విచ్చుకోవడానికి సాధన చేస్తారా? మార్గం 10 జన్మల్లో అయ్యేది 2 జన్మల్లో అవుతుంది.
అదంతా అది జరిగేంత వరకు మీరు వేచి ఉంటారా, వేచి ఉండండి. ఎప్పుడప్పుడు మీ చేతి ద్వారా 10 మందికి మీరు దానం చేస్తేనే మీకున్నటువంటి కర్మ క్షాళన అవుతుంది, లేదా మీకున్నటువంటి కష్టం పోతుంది అటువంటి చెప్తాడు ఎవడు. ఇంకప్పుడు వీడు తప్పనిసరిగా వీడు దానం చేయడం అటువంటి చేస్తాడు. నువ్వులు దానం చేయండి, బియ్యం దానం చేయండి, ఇంకోటి ఏదో దానం చేయండి, గోవుకి ఏదో పెట్టండి. ఎందుకు ఇవన్నీ చెప్తారంటే వేరే వీడు అసలు ఎవరికి ఏది పెట్టడు కాబట్టి వీడుకున్నటువంటి కష్టం పోవాలంటే ఇదేదో పెట్టిన ఆయన నువ్వు, అప్పుడు నీ కష్టం పోతుందంట. అంటే వీడి చేతి ద్వారా ఒకడికి వాడి దగ్గర నుంచి ఏమి స్వీకరించకుండా వీడు ఇవ్వడం అంటుండే కూడా వీడికి అలవాటు చేయాలి. ఎప్పుడైతే వీడు చేస్తారో ఆటోమేటిక్గా వీడికి ఉన్నటువంటి కర్మ క్షాళనం అయిపోతుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఒక మంచి పని మనదంటూ ఏదైనా వస్తువు అన్నది వేరేవాడికి ఇచ్చేస్తూ ఉంటే, మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటి ధనం కానీ వేరేవాడికి ఇలా దానం చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి కర్మ అనేటువంటిది క్షాళనం అలా అయిపోతుంది. ఇది తెలిసి చేసినా సరే తెలియక చేసినా సరే వీడు తెలిసి చేస్తేనే అవుతుంది అనుకుని కొందరు వెయిట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాడికి వేరేవాడికి ఊరిని ఇవ్వడం అంటే వాడికి ఇష్టం ఉండదు. ఇప్పటికి ఏవో కష్టాలు వస్తాయి అయినా వాడు తెలివితేటలతో వాడి కష్టాలు వాడు ఎలా అయినా దాటగలుగుతా అనేటువంటి నమ్మకం వాడికి చాలా ఉంటుంది. వాడి ఇంటెలిజెన్స్ అంతా వాడుతూ ఉంటాడు ఆ కష్టాలు పోవడానికి. అయినా వాడి కష్టాలు పోవు. వాడి ఇంటెలిజెన్స్ జీరో అయిపోయింది. ఇంకా ఏం చేయలేడు. వీడికి తెలిసిన వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా కూడా వాడుతూ ఉంటాడు. అయినా వాడు కష్టం దాటలేడు. అయిపోయింది. ఇంకా అక్కడ వచ్చి నిలుస్తాడు. అప్పుడు వాడెవడో ఏదో చెప్తాట, ఆ సలహాలు పాటిస్తే మనకి ఏదో తగ్గుతుందట, ఏదో కలిసి వస్తుందట అని పెడతాడు. వాడు జ్యోతిష్కుడుగా వాడు ఉంటాడు. వాడి దగ్గర వీడు పరిగెడతాడు. ఏవి నమ్మనటువంటి వాడు కూడా ఏదో ఒక రోజు వాడి దగ్గర పరిగెడతాడు. అప్పుడు వాడు చెప్తాడు, అబ్బాయి నీ జాతకం చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, నీకు ఇలా దానం ఇలా చేసేసి అది ఇదేదో చెప్తాడు. వీడు నెమ్మదిగా వీడి వస్తువు వేరేవాడికి అలా దానం చేయడం అంటుంది వాడి ద్వారా అలా అలవాటు అవుతాడు. వాడేదో చెప్పాడు, వీడు ఏదో దానం చేసి వాడికి ఏదో జరుగుతుంది. ఎందుకంటే మంచి పని అన్నటువంటిది. ఒక 10 రూపాయలు బ్యాంకులో వీడు కట్టాల్సిన ఈఎంఐ వచ్చి కట్టాడు. వాడు నెక్స్ట్ డే ఏమంటాడు, గుడ్ మార్నింగ్ సార్, రండి సార్, మళ్ళీ ఈఎంఐ కట్టడానికి వచ్చారని వాడు అన్నాడు. శుభ్రంగా అంటాడు. ఎప్పుడు కట్టినటువంటి వాడు మొదటిసారి కట్టాడు, రెండోసారి కట్టడానికి వస్తుంటే రండి సార్ కట్టేయండి సార్ అని అంటుంటాడు కదా. అది ఎట్లాగా వీడికి ఉన్నటువంటి కర్మ అనేటువంటిది అలా క్షాళన అవుతుంది. అది జరుగుతుంటుంది అంట. అది చెప్తున్నారు ఇక్కడ మనకి. సో ఇవన్నీ కూడా వీడు నెమ్మదిగా డిజైర్ అండ్ అంబిషన్ are striving upwards towards higher way. It should be noted here that the transference of solar plexus energy per se is the task of all aspirants on the path of discipleship at this particular time. Transference of solar plexus energy higher గా ఇవన్నీ కూడా ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం అనేటువంటిది ప్రతి వాడి యొక్క కర్తవ్యం, లేదా ప్రతి వాడు చేయవలసినటువంటి పని. At this particular time, plus the gradual awakening of the heart center. నెమ్మదిగా ఇప్పుడైతే వీడు వేరే చేస్తుంటాడో అవేకనింగ్ ఆఫ్ ది హార్ట్ సెంటర్ అంటే నెమ్మదిగా. The first members of the human family to become group conscious are naturally the aspirants and the disciples. నెమ్మదిగా వీడు the first members of the human family to become group conscious are naturally aspirants. గ్రూప్ కాన్షియస్గా ఎవడైతే ఉంటాడో, అంతకుముందు హ్యూమన్ ఫ్యామిలీగా అంటే వాడు గురించి మాత్రం భావించడం, లేదా వాడి ఇంట్లో ఉన్నటువంటి 2, 3, 4 వాళ్ళ గురించి మాత్రమే భావించేటువంటి వాడు 10 మంది గురించి ఎప్పుడైతే ఆలోచించడం అటువంటి చేస్తుంటాడో ఆటోమేటిక్గా వాడు ఆస్పిరెంట్ అవుతాడు. ఆటోమేటిక్గా వాడు ఒక డిసైపుల్ అయిపోతాడు. బాగా తెలుసుకోండి, సీక్రెట్స్ ఇవన్నీ కూడా అక్కడక్కడ లా పెట్టేశాడు ఆయన. మనం ఒక ఆస్పిరెంట్ ఒక డిసైపుల్ అయిపోవాలంటే మన గురించి మాత్రమే మనం ఆలోచించకుండా మన చుట్టూతో అటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించడం అటువంటి చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్లోగా విల్ బికమ్ ఆస్పిరెంట్ అండ్ విల్ బికమ్ డిసైపుల్స్. ఈజీ ఇవన్నీ కూడా అది చెప్తున్నారు. All aspirants to the path of discipleship at this particular time, plus awakening of the heart center, pace disciples, and this set the pace for the rest of humanity. This they achieve through the ప్రెషర్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇది ఎలా చేస్తాడో 10 మందికి సంబంధించినటువంటి పని చేయడం అంటే అది వాడి లైఫ్ ప్రెషర్ అంటుంది. వాడికి ఆ రకంగా చేయించుతుంది. వాడి చేత ఊరిని కూర్చోబెట్టి వీడి చేత అలాంటి పనులు చేయించుతుంటుంది. సర్కమ్స్టాన్సెస్ ఆ రకంగా వీడి చేత చేయించుతుంది. అండ్ నాట్ బై ది ఫాలోయింగ్ ఆఫ్ సెట్ రూల్స్ ఆర్ స్పెసిఫిక్ మెడిటేషన్స్. అంటే వీడు చుట్టూ అంటే వాతావరణం వీడిని అటువైపుగా నడుపుతూ ఉంటుంది. Later, prior to a certain measure initiation, such rules and measures may be applied so as to give the initiate immediate and conscious control over the astral body.
So later, prior to the certain major initiation, such rules and measures may be applied so as to give the initiate immediate and conscious control. సో వాడు ఇనిషియేషన్ కూడా వెళ్ళడానికి కొన్ని సెట్ రూల్స్గా కొన్ని పెట్టచ్చు. అప్పుడు మొదటవి బేసిక్గా వాడి చేత చేయించడం అంటుండే జరుగుతుంటుంది. అంటే వాడికి ఎవడో ఏదో చెప్పాడు జాతకం, నువ్వు 10 మందికి నువ్వులు దానం చేయి, 10 మందికి బియ్యం దానం చేయి, లేదా 10 మంది బ్రాహ్మణులు కూర్చొని భోజనం పెట్టించు, లేదా 10 మందికి అన్నదానం చేయి, ఇలా చెప్పాడు, చేశాడు, వాడి కష్టం తీరింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాడు ఏమవుతాడంటే 10 మందికి చేయడం అటువంటిది వాడికి కొన్ని సెట్ రూల్స్గా వాడికి సెట్ అయిపోతుంది. అంటే ఏంటంటే నువ్వు సాధన అనేటువంటి దాంట్లో నువ్వు చేరాలి అంటే నీ గురించి మాత్రం ఆలోచించుకుంటానంటే నేను లోపలికి రాని అన్నాయన నువ్వు అక్కడేదో చేసుకోవాలి. అలా కాదు నిన్ను మీ శిష్యుడిగా నన్ను చేర్చుకోండి అంటే నువ్వు 10 మందికి నువ్వు ఒక మంచి పని చేస్తుంటే నేను శిష్యుడిగా వేసుకుంటా అంతే, లేకపోతే ఊరికి నేను చేసుకుంటే వేసుకోను అన్నాడు ఆయన. దట్ ఈస్ కాల్డ్ ది సెట్ రూల్స్. దానిలోకి వచ్చేస్తాడు, సెట్ రూల్స్లోకి వచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతాడు వీడు, ఖచ్చితంగా వీడి జీవితంలో కొంత సమయం అంటుండేది అలా వాడు 10 మందికి వాడ్డా అంటుండే చేసేస్తున్నాడు. అది సెట్ రూల్స్. Later, prior to certain major initiation, such rules and measures may be applied so as to give the initiate immediate and conscious control over the astral body. Conscious control over the astral body అంటుంటే జరగాలి ప్రతి వాడికి. అంటే వాడి చేతిలో రంతి దేవుడు కథ అద్భుతం, వాడి చేతిలో ఆయన అది అట్లా వీడికి ఆటోమేటిక్గా ఒక ఎన్నో రోజుల తర్వాత ధనం దొరుకుతుందండి రంతి దేవుడికి. కథ ఉంది కదా అంతా మనకి. ఆ అన్నం కూడా వచ్చి వాడు అడిగితే వాడికి ఇచ్చేస్తాడు ఆయన. అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతున్నాయి పంచదేవుడు. సో అలా వీడికి కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ ది అస్ట్రల్ బాడీ అంటున్నది అవ్వాలి. వీడి ఇంట్లో వీడు ప్రతిరోజు 1 కల్లా మధ్యాహ్నం 1 కల్లా లేదా పొద్దున 8:30 వీడి ప్లేట్లో టిఫిన్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఉండాలి, రాత్రి టిఫిన్ ఏదో ఉండాలి వీడికి. వాళ్ళ ఇంట్లో అన్నటువంటి వాడు ఆ రకంగా వీడికి చేయాల్సిందే. అలా ఉండేది. అలాంటి వాడు నెమ్మదిగా గురు పూజల పనులు ఇలాంటివి చేసుకుంటూ వచ్చి కిచెన్ వరకు వాడికి అప్పచెప్పారు. ఇప్పుడు వాడు భోజనం తినేటువంటి టైం ఎంత అవుతుంది, 3-3:30 అవుతుంది. మరి ఇంతసేపు వీడు ఎలా ఉండగలరు? వాడికంటే ముందరే అన్నం ఉంటుంది, పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాడికి తినడానికి ఉండదు. ఎందుకంటే తొందరగా అన్నం ఇవ్వండి అంటే వాడు బేసన్లో వేసి ఇచ్చాడు, ఇంకొకటి పప్పు ఇవ్వండి సార్, తొందరగా ఇవ్వండి సార్. అలా చాలా మంది లైన్లో వేసేయడం అవుతుంటుంది, వాడి ముందు అన్నం ఉంటుంది, వాడు తినడు వాడు. దట్ ఈస్ కాల్డ్ ది కాన్షియస్ కంట్రోల్ ఆఫ్ ది అస్ట్రల్ బాడీ. అలా జరుగుతుంది. సో కాన్షియస్ కంట్రోల్ అనేటువంటిది వచ్చేస్తున్నాడు కాబట్టి కాన్షియస్ కంట్రోల్ ఓవర్ ది astral body and its focal point of entry into the physical organism. అది and its focal point of entry into the physical organism, the solar plexus center. And again at the time that certain major transference are consciously made. Of these transferences there are 3 of primary importance. వీటిలో మేజర్ ట్రాన్స్ఫరెన్స్ అంటే జరుగుతుంటుంది సోలార్ ప్లెక్సస్ సెంటర్ సంబంధించినది. ఇది 3 పాయింట్స్గా చెప్పారు. అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాల న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.